ఈ ధ్యానాన్ని విశ్వమంతా విస్తారంగా అందించిన బ్రహ్మర్షి పత్రిజీ సార్కి ఆత్మ ప్రణామాలు. అలాగే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి చేయూతినిచ్చి ఇంకా నా ఆత్మని ఉన్నతంగా తీసుకెళ్తున్న వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ ఈ సెక్షన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. ముందుగా మనం అద్భుతమైన వాక్ని మనకి ప్రసాదించిన ప్రకృతి సరస్వతి మాతకు వేల వేల ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ, అలాగే మనకి ఎంతో సహకరిస్తున్న ప్రకృతి మాతకు ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ మనం స్టార్ట్ చేసుకుందాం. నేను ధ్యానంలోకి రాకముందు నా జీవితం ఒకలా ఉండింది, ధ్యానంలోకి వచ్చాక ఇంకొకలా. అంటే నా జీవితాన్ని రెండు విధాలుగా విభజించుకున్నాను అన్నమాట. ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత. ధ్యానానికి ముందు భక్తి భావంతో ఉండేవాళ్ళమి, ఎన్నో పూజలు అవి. కానీ నా లోపల ఉన్న ఆ గుణాలను కూడా నేను మార్చుకోలేకపోయేదాన్ని. అసలు ఈ గుణాలు ఉన్నాయి నా లోపల అని కూడా నేను పట్టుకోలేకపోయాను అన్నమాట. సో అలా జీవిస్తున్నాం. మాది రైతు కుటుంబం, పల్లెల్లో జీవించేవాళ్ళం అన్నమాట. సో ఈ ధ్యానంలోకి ఎలా వచ్చాము అంటే, మా గ్రామంలో సాయి తపోవనం కట్టడానికి వంశీ మాస్టర్ గారు వచ్చారు. సో ఆ సార్ పాంప్లెట్ కాగితం తీసుకొని, సార్ అయితే మాకు అప్పటికి పరిచయమే లేదు, ఆ కాగితంలో రాసినారనమాట. ఏమని అంటే 41 రోజు ధ్యానం చేస్తే నేను సాయిని చూపిస్తా అని హెడ్లైన్స్ ఉన్నాయన్నమాట. ఇదేంటి 41 రోజు చేస్తే దేవుని చూపిస్తానంటున్నాడు, ఆయన దేవుడు కదా, ఈయన ఎలా చూపిస్తాడు, ఇవన్నీ వట్టి నాటకాలే, దీన్ని నేను చేసి చూపిస్తాను అని చెప్పేసి నేను ధ్యానం చేశానన్నమాట. ఆ రోజు నుంచి నిష్ఠగా ధ్యానం చేశాను. 41 రోజు ధ్యానం చేస్తే 41 రోజు లోపల నాకు ధ్యానంలో బాబా కనిపించారు. బాబా కనిపించి ఆయన కొన్ని చెప్పడం జరిగిందన్నమాట. అయితే ఆ ధ్యానంలోంచి వచ్చిన తర్వాత అవి ఏమేమి చెప్పాడు అన్నవి గుర్తులేదు, కానీ బాబా కనిపించి ఒక జ్ఞానాన్ని అందించాడు అన్నది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. సో తర్వాత సార్ నాకు పరిచయం అయ్యారు. ఇంకా అప్పటి నుంచి నేను ధ్యానాన్ని చేస్తూ వచ్చానన్నమాట. అక్కడి నుంచి నాలో ఉన్న కోపాన్ని వీటినన్నిటినీ నేను అదుపు చేసుకొని, కోపము, క్రోధము, ఎక్కువ కోపం ఉండేది. ఆ కోపం వల్ల ఇంట్లో అంతా గందరగోళం అయ్యేదన్నమాట. సో దాన్ని అన్నిటినీ నేను మార్చుకోగలిగా ఈ ధ్యానం ద్వారా. అలాగే ఇంట్లో ఈ ధ్యానం చేసిన దానివల్ల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, వీటినన్నిటిని కూడా తట్టుకొని ఆర్థిక సమస్యలు చాలా మెరుగుపడ్డాయి. మాకు చాలా అద్భుతంగా జీవిస్తున్నాం ఇప్పుడు. ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చాము. అయితే తర్వాత మా గురువుగారు నాకు కర్మధ్యానం గురించి చెప్పారు. సో ఈ కర్మధ్యానం ద్వారా నేను ఇంకా ఎదగటం జరిగింది. కర్మధ్యానం ద్వారా ఏం చూసుకున్నాను, ఏం తెలుసుకున్నాను అంటే, నాకు ఒకరోజు నాకు చిన్నప్పటి నుంచి గోల్డ్ పోతూ ఉండేదన్నమాట. ప్రతి ఒక్కరు నన్ను తిట్టేవాళ్ళు, నీ గోల్డ్ అంటే నువ్వు బంగారాన్ని అంతా పోగొట్టేస్తావు, నీకు జాగ్రత్త లేదు, నువ్వు నష్టజాతకురాలివి అని ఇలాగ చిన్నప్పటి నుంచి ఆ మాట అంటూ ఉంటే అది నా మైండ్లో ఎప్పటికీ ఉండిపోయిందన్నమాట. సో ఒకరోజు నాకు అలాగే నా చెవులో ఒక కమ్మ పోయిన తర్వాత నన్ను ఆ రోజు అది కనపడకపోయేసరికి తిట్టారన్నమాట. మా తోడుకోళ్ళ వాళ్ళు వచ్చి, నువ్వు నష్టజాతకురాలివి, నీకు బంగారు కలిసి రాదు అన్నారు. అప్పుడు నేను, అవునా, నాకు బంగారు కలిసి రాదా, ఎందుకని అని నేను క్వశ్చన్ వేసుకొని ధ్యానం చేశాను. కర్మధ్యానం చేశాను. కర్మధ్యానం ఎలా చేశానంటే, మామూలుగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధ్యానం చేస్తుంటాము. అలాగే సాయంత్రం చేసే ధ్యానంలో నాకు మధ్యరాత్రిలో మెలకు రావాలని నాకు ఇష్టమైన దైవాన్ని సాయిబాబాని అనుకొని పడుకున్నా. నాకు మిడ్నైట్ టైంలో మెలకు వచ్చింది, 2 ఆ టైంలో వచ్చింది. కరెక్ట్గా టైం చూసుకోలేదు. లేచి నేను 20 నిమిషాలు ధ్యానం చేసి, నాకెందుకు బంగారు వస్తువు పోయింది, నాకెందుకు కలిసి రావట్లేదు, దీనికి గల్ల కారణం ఏంటి, దయచేసి ఆ కారణాన్ని నాకు చూపించిందని సాయిబాబాని 3 సార్లు అడిగి ధ్యానం చేసి పడుకున్నా. అయితే నాకు జస్ట్ 2 డేస్కి నాకు విజన్ వచ్చింది. 2 డేస్ ఇలాగే అడిగాను. ఏమని వచ్చిందంటే, కల్లో ఏమని చూసుకున్నానంటే, ఒక బస్ స్టాండ్ దగ్గర ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆ అమ్మాయి ఒక బంగారు వస్తువు చేతిలో పట్టుకొని ఒక స్తంభం వెనకాల కూర్చొని ఉంది ఒక ఆమె. ఒక పాప, వాళ్ళ అమ్మ, వాళ్ళిద్దరూ వాళ్ళ వస్తువు ఏదో పోగొట్టుకొని ఎతుకుతూ ఉన్నారు, అటు ఇటు తిరుగుతూ. ఈమె చేతిలో వస్తువు ఉంది, వీళ్ళేమో వస్తువు పోగొట్టుకొని తిరుగుతూ ఉన్నారన్నమాట. ఇది నాకు వచ్చిన డ్రీము. అయితే నాకు ఇంకా తెల్లారు లేచిన తర్వాత మా గురువు గారికి ఇది చెప్పానన్నమాట. చెప్తే వారు ఏంటి ఆ డ్రీమ్ వల్ల నువ్వేం నేర్చుకున్నావో అది చెప్పు ముందు అన్నారు.
అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే అంటే ఆ వాళ్ళు ఏ వస్తువు అయితే పోగొట్టుకుంటున్నారో ఆ వస్తువు ఈ అమ్మాయి చేతిలో ఉంది. ఆ వస్తువు తీసుకున్న అమ్మాయి ఎవరో కాదు, గతంలో నేనే. అంటే ఒక జన్మలో నేను కూడా వేరే వాళ్ళ వస్తువు ఇలా ఉన్నాను కాబట్టి ఆ జ్ఞానం నాకు రావడం కోసం ఈ జన్మలో నా బంగారు పోతూ ఉంది అన్నది నాకు అర్థమైందన్నమాట. సో అప్పటి నుంచి నేనేం చేశానంటే దానికి పరిహారం అడిగాను మా గురువు గారిని. సో పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం ద్వారా దాంట్లో నుంచి నువ్వు బయటికి రావచ్చు అని గురువుగారు చెప్పారన్నమాట. సో అలాగా నేను పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం అంటే కర్మ విపాక ధ్యానం మహాదేవునితో అనుసంధానమయ్యి ధ్యానం చేసి ఆ ధ్యానంలో నేను క్షమాపణలు చెప్పుకుంటే ఆ కర్మ రిలీజ్ అయిపోయిందన్నమాట. సో అప్పటి నుంచి నాకు గోల్డ్ పోవటం ఆగిపోయేసింది. ఇప్పుడు ఇంకా గోల్డ్ని కూడా సంపాదించుకుంటున్నాం అన్నమాట. సో ఇలాగా మా జీవితంలో ఎన్నో అనుభవాలు, ఒకటి కాదండి. హెల్త్ ప్రాబ్లం కానీ కరోనా వచ్చింది, అందరికీ తెలుసు. ఈ కరోనా ముందే నాకు చూపించిందన్నమాట. అంటే మేము మా ఇంట్లోనే, మా పుట్టింటి వాళ్ళ ఇంట్లో మా చెల్లెలు మ్యారేజ్ ఉంటే అందరం కలిసి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పెళ్ళిలో మా తమ్ముడికే ఉంటే మా తమ్ముడిని మా వారు అందరూ పట్టుకున్నారు. ఒకే బైక్లో వెళ్ళారు, అందరం ఒకే చోట ఉన్నాము, తింటున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ మా తమ్ముడికి నాకు అంటే ఒక 4 నంబర్స్కి జ్వరం అటాక్ అయింది. అటాక్ అయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నాకెందుకు అప్పట్లో ఆ కరోనా టైంలో మామూలు జ్వరం వచ్చినా ఏ జ్వరం వచ్చినా కరోనా టెస్టులు చేసిన దాకా ఒక రూమ్లో పెట్టేసేవాళ్ళు అనమాట. సో అలాగే వాలంటీర్లు వచ్చి కరోనా టెస్ట్ చేయాలని చెప్పి అన్నారు. అప్పుడు దాకా అవునా నాకు వచ్చింది కరోనా జ్వరమా అన్న పాయింట్ కూడా నా మనసులోకి రాలేదన్నమాట. సో అప్పుడు నాకు వచ్చింది. అయితే నేను అప్పుడు ధ్యానం చేశాను. నైట్ మిడ్నైట్ టైం లేసి ధ్యానం చేశాను. సో కర్మ ధ్యానం చేస్తే నాకు అప్పుడు ఇంకొక విజన్ వచ్చింది. ఏంటి అంటే ఒక వ్యక్తిని ఒక 4 వ్యక్తులు తరుముకుంటూ వస్తే ఈ 4 కలిసి ఆ ఒక్క వ్యక్తిని పట్టుకొని చంపేసి ఇప్పుడు ప్రజెంట్ ఆకల్లో నేనున్నాను కదా, నేనేం చేస్తున్నానంటే ఈ చంపేసిన వాళ్ళ కోసం వేరే వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ వాళ్ళని దాచిపెడుతున్నా, అటు వెళ్ళండి అంటున్నాను అన్నమాట. నాకు మెలకు వచ్చేసింది. సో ఈ డ్రీమ్కి అర్థం ఏంటని గురువుగారిని అడిగాను అన్నమాట అప్పుడు. సో దీనికి అర్థం ఏంటి అంటే గత జన్మలో ఒక వ్యక్తిని చంపిన కర్మ ఉంది. ఆ కర్మ ఫలితమే నాకు ఇప్పుడు ఈ కరోనా జ్వరం వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. చూడండి, ఆ డ్రీమ్లో 4 ఉన్నాము. సేమ్ ఆ ప్రదేశంలో ఆ సిచ్యువేషన్లో తిరిగిన ఆ 4కే ఈ కరోనా అటాక్ అయిందన్నమాట. అయితే ఇప్పుడు అది నాకు రావాలా వద్దా అని మాస్టర్స్ అక్కడ టెస్ట్ పెట్టారు. అంటే ప్రజెంట్గా నేను నాకల్లో నేను అంటున్నాను కదా, మీరు అలా దాంకోండి అని వాళ్ళని దాచిపెడుతున్నా. అంటే ఇప్పుడు ఉన్న ఈ అనుషాలో కూడా ఇంకా పరివర్తన రాలా, కాబట్టి నాకు కర్మ యాడ్ అయిపోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఎప్పుడైతే మనలో పరివర్తన వస్తుందో అప్పుడు అది హాస్టల్గా డిజాల్వ్ అవుద్దన్నమాట. అందుకనే మాస్టర్స్ టెస్ట్ పెట్టారు, అక్కడ కర్మను చూపించారు, టెస్ట్ పెట్టారు. టెస్ట్లో కూడా నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి అది నాకు వచ్చింది. సో అప్పుడు నేను క్షమాపణ చెప్పుకున్నాను. రిపోర్ట్లో జ్వరం రిపోర్ట్లో బ్లడ్ టెస్ట్ చేశారు. రిపోర్ట్లో 3 డేస్కి నెగిటివ్ అని వచ్చింది. అంటే ఫస్ట్ వాళ్ళకందరికీ ఆ 3కి పాజిటివ్ వచ్చింది, వాళ్ళలో నాకు ఒక్కదానికే నెగిటివ్ వచ్చింది. అంటే 4కి ఒకే ప్రదేశంలో ఉన్నాము, 4కి ఒకేగా రావాలి కదా. ఎందుకు రాలేదంటే నేను ఎప్పుడైతే పశ్చాత్తాపం చెప్పుకున్నానో, పశ్చాత్తాపం పడి పరివర్తనతో ఉంటానని ఆ మహాదేవునికి చెప్పుకున్నానో, విశ్వానికి సేవ చేస్తానని ఎప్పుడైతే ప్రామిస్ చేశానో అప్పుడు నా కర్మ తీసేయబడ్డది. కాబట్టి సో మాస్టర్స్, నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం ద్వారా మనం గతంలో చేసేసిన కర్మల్ని చెడుపుకోలేము, కానీ వాటిని మనము మన పరివర్తన ద్వారా మార్చుకోవచ్చు. అప్పుడు వాటి యొక్క తీవ్రత చిన్నదిగా అయిపోతుందన్నమాట. మన ఆత్మశక్తి అధికం అవుతుంది, మన యొక్క కర్మ ఫలితం చిన్నదిగా అవుతుంది. సో మనము అప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. సో నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఏఎంసీ ఛానల్ వారికి, వాళ్ళందరికీ నేను ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.